ఆయన సొరకాయ తెమ్మంటే గింత పెద్ద సొరకాయ పట్టుకొచ్చిండు. కర్రీ చేసినా, పెరుగు చట్నీ చేసినా, సాంబార్లో వేసినా కూడా అయిపోలేదు. ఇక అప్పుడు ఏం చేద్దామా అనుకున్నప్పుడు మా అమ్మ చిన్నప్పుడు సొరకాయ వేసి గిన్నె రొట్టె వేస్తుండే, టేస్ట్ అయితే సూపర్ ఉంటుండే. ఇక అదే చేద్దామని డిసైడ్ అయిపోయింది. ఎట్లా వేసుకోవాలంటే బియ్యం పిండి తీసుకొని పచ్చికారము, ఓమా, కొంచెం నువ్వులు, సన్నగా కోసిన కొత్తిమీర, నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇక అందులో సొరకాయని మంచిగా పొట్టు తీసి గీకి సొరకాయ కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా గీకేసేసిన నేను. ఇక అందులో కొంచెం నూనె వేసుకొని మంచిగా కలుపుకొని నీళ్లు చూసుకొని పోసుకోవాలి ఎన్ని అవసరం ఉంటే అన్ని. ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయాలి. మా అమ్మ అయితే గిన్నె కొత్తుతుండే, నేనైతే పెంక కొత్తుతున్నా, ఈజీ అయిపోతుంది అని చెప్పి ఇట్లా మంచిగా నూనె రాసేసి ఇట్లా మంచిగా ఒత్తేసుకున్న తర్వాత నూనె వేసుకొని మూత పెట్టుకొని 2 సైడ్లు కాల్చుకోవాలి. మన గిన్నె రొట్టె రెడీ అయిపోయినట్టే. క్రిస్పీగా కారంగా టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉంటుంది. ఇక నేనైతే గిన్నె రొట్టెకి కాంబినేషన్గా మామిడి పండ్లతోటి పానకం చేసిన. 2 టేస్ట్ అయితే అదిరిపోతాయి. ఇక మీరు పానకం నచ్చిన వాళ్ళు అయితే పెరుగుతో కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు కూడా తీసుకెళ్ళడానికి కూడా చాలా మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ట్రై